చేసుకున్న మనమందరం కూడా దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన నాడే దేవుడిని ఎదుట శ్రేష్టమైన నైవేద్యం ఆశించడానికి తన మనస్సు నిలుపుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన నీవు దేవునికి తగిన రీతిలో నీ నోటి జిహ్వ ఫలాలు నువ్వు అందించగలిగితే గనక అడుగుపెట్టిన ప్రతి గడియ కూడా దేవుని ఎదుటి నుంచి గొప్ప వరాన్ని పొందుకునే వారముగా తీసుకుని రాబడగలుగుతూ ఉంటాం. హల్లెలూయా. లోపము లేని విశ్వాసము ఈ దినాలలో క్రైస్తవ బిడ్డలలో కనుమరుగైపోతా ఉంది. లోపము లేని విశ్వాసము, దేవుని సన్నిధిలో లోపము లేని విశ్వాసము గుండా పవిత్రమైన జీవితం కలిగి దేవునికి తగినట్టుగా మన బ్రతుకులను మన జీవితాలను ఎప్పుడైతే సిద్ధపరచుకోగలుగుతామో దేవుని కృపను నిండుగా మెండుగా పొందుకోగలుగుతాం. ఒక రోజు ఒక శిష్యుని యొక్క ఇంటి దగ్గరికి కొంతమంది అప్పుల వారు వచ్చారు. పాస్టర్ గారు బయటికి రండి అని పిలుస్తూ ఉంటున్నారు. మీరు ఎంతకాలం నుంచి అప్పులు చేస్తారు, ఆ అప్పులకి ఎంత వడ్డీ అయిందో తెలుసా అని పిలుస్తూ ఉంటున్నారు. వెంటనే పాస్టర్ గారి భార్య, శిష్యుని భార్య ఇంటిలోంచి బయటకు వచ్చింది. అయ్యా, మీకు తెలియదా పాస్టర్ గారు చనిపోయారు? అయ్యో, చనిపోతే మాకేంటి సంబంధం, మా దగ్గర అప్పు చేస్తాడు, ఆ అప్పు మీరు కట్టవలసిందే అని చెప్పేసి వారు అల్లరి చేయడం మొదలు పెట్టారు. ఆ అప్పుకు వడ్డీ చాలా పెరిగిపోయింది కాబట్టి మేము ఊరుకునేది లేదు, ఎలాగైనా తీర్చక తప్పుదని చెప్పి ఇంటి ముందు గొడవ చేస్తూ ఉంటున్నారు. గొడవ చేస్తున్నప్పుడు ఇంటి మొత్తం చూడ పరిశీలన చేస్తారు. ఇంటిలో వారికి ఏమీ కూడా వారికి తగిన విలువైన వస్తువులేవి కనబడటం లేదు. అప్పుడు వారి ఎదుట ఇద్దరు పిల్లలు కనిపిస్తూ ఉన్నారు, పాస్టర్ గారి యొక్క ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలు చేత పట్టుకొని ఆ అప్పులు వారు బయటికి తీసుకొని పోతా ఉంటే సేవకురాలు బ్రతిమలాడుతూ ఉంది. అయ్యా, ఈ పిల్లలకి ఏనాడు కూడా పనిచేసిన అనుభవాలు లేవు, ఈ పిల్లలను మేము గారాబగా పెంచుకున్నాము, ఈ పిల్లలను మేము ముద్దుగా పెంచుకున్నాము, ఈ పిల్లలకు పని బాట్లు అలవాటు లేవు కాబట్టి వారిని మీరు తీసుకొని పోవద్దు అంటే గనక వారు ఆలకించలేని పరిస్థితి. వెంటనే ఆ శిష్యుని భార్య సేవకుని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది. సేవకుడితో తన సంభాషణ అంతా చెప్పిన తర్వాత సేవకుడు చెప్పాడు, దానికి పరిష్కారము నా దగ్గర లేదు, నీ దగ్గరే ఉంది అని చెప్పి. హల్లెలూయా. ఏంటయ్యా ఆ పరిష్కారం అంటే, అపనమ్మకం లేకుండా దేవుని పాదాల చెంత నువ్వు మోకరించగలిగితే దేవుడు నీకు వరాన్ని అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడని తెలియజేసిన తర్వాత ఆమె ఇంటిలోనికి వచ్చింది. ఏ మాత్రము కూడా సంశయం లేకుండా, ఏ మాత్రము కూడా అపనమ్మకం లేకుండా, అయ్యో ఒక్కరిదాన్ని ఇది ఎలా తీర్చగలుగుతాను, అందరూ బాగానే చెప్తారు, ఇది నా జీవితంలో సాధ్యమవుతుందా, ఈ రోజు నా పరిస్థితి మారుతుందా అని చెప్పి ఏ మాత్రము కూడా నిరాశ తన జీవితంలోనికి చోటు ఇవ్వకుండా తన కుటుంబంలో బిడ్డలతో కలిసి మోకరించడం ప్రారంభించిన పిమ్మట ఏ మాత్రము సంశయం లేకుండా, ఏ మాత్రము అపనమ్మిక లేకుండా, ఏ మాత్రము అవిశ్వాసములు చోటు చేసుకోవడానికి అవకాశం లేకుండానట్టుగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించడం ప్రారంభించిందో, ఆ మోకరించి తన నోటి నుంచి వస్తున్న ప్రతి జిహ్వ ఫలాన్ని, తన నోటి నుంచి వస్తున్న ప్రతి స్తుతిని, తన నోటి నుంచి వస్తున్న ప్రతి ప్రార్థనను దేవుడు నైవేద్యముగా స్వీకరించడం ప్రారంభించాడు. నైవేద్యముగా స్వీకరించిన దేవుడు విడిచిపెట్టలేదు, అద్భుతమైన వరాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సన్నిధికి వస్తున్నావంటే ఏదో ఆధ్యాత్మికమైన ఆహారాన్ని నేను అనుభవించడానికి వస్తున్నానని అనుకోవడం కాదు. దేవుని సన్నిధికి నువ్వు వెళ్తున్నావంటే పరలోకమందున దేవునికి నైవేద్యం అర్పించడానికి నేను వెళ్తున్నానని గుర్తుపెట్టుకోగలగాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఏదో నామకార్థముగా వెళ్ళిపోవడం కాదు, అందరూ వెళ్తున్నారు కదా అని వెళ్ళిపోవడం కాదు, ఏదో తల్లిదండ్రులు నమ్ముకున్నారు కదా అని వెళ్ళిపోవడం కాదు. నా దేవునికి నేను నైవేద్యం అర్పించడానికి నేను వెళ్తున్నానని చెప్పి నిన్ను నీవు సిద్ధపరచుకోగలిగితే, నిన్ను నీవు పవిత్రపరచుకోగలిగితే దేవుని వరాన్ని పొందుకోగలుగుతావు. ఆనాడు జరిగించిన దేవుడు ఈనాడు కూడా జరిగించడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు.